Hi students, today we are going to continue linear equations solving questions. Already we have seen 3 parts. Basic part lo manaku transposition chusnam, what is linear equation understanding cheskunnam. Next 2 parts are completely based on word sums. ఎవరైతే వర్డ్ సమ్స్ వినలేదో కంపల్సరీ వినండి. కొంచెం వీడియో బ్లర్ అయింది, సారీ ఫర్ దాట్, ఎక్స్క్యూజ్ మీ. నేను ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టీచ్ అగైన్ దోస్ లెసన్స్ ఆల్సో. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బట్ ఎనీవే, this session also we are going to continue little bit complex linear equations we are going to solve. Linear అంటే మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. ఏంటిది అది? ఏదైనా ఎక్స్ప్రెషన్ అనేది ఓకే వేరియబుల్ పవర్ అనేది 1 ఉంటే దీన్ని లీనియర్ అంటాం, అవునా? దీన్ని సాల్వింగ్ కూడా ట్రాన్స్పోజిషన్ మెథడ్ వాడి ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది అటు పంపిస్తే ఇవన్నీ చూసేసినాం. బట్ ద సిమిలర్ మేనర్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద సమ్ మోర్ క్వశ్చన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 2.3. చలో, 7x - 5 = 2x ఇచ్చాను. మనం టార్గెట్ ఏంటంటే ఎంతమంది ఎక్స్లు ఉంటే అంతమంది ఎక్స్లను ఒక దగ్గర తెచ్చేస్తాం. అదే ఎక్స్లే, రైట్. ఇక్కడ చూడండి 2x ఉంది, ఇది పాజిటివ్, ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. లేదు సార్ నేను ఈ 7x నాట్ తీసుకెళ్ళబ్బా, నాకేం నష్టం లేదు, నీకు కూడా ఏం నష్టం లేదు, 100% వస్తుంది. కాకపోతే ఏంటంటే 7x అనేది పెద్ద నెంబర్, ఇటు వెళ్తే నెగిటివ్ వస్తుంది, నీకు -2x రాయాల్సి వస్తుంది. యూ మే డూ మిస్టేక్, దట్స్ ద రీజన్. లెట్ అస్ బీ ఫెయిర్, లైక్ ఈజీలో ఉండేలాగా చూద్దాం, కాంప్లెక్స్ వద్దు. -5 అటు పంపించేస్తున్నాం. ఓకే, బెటర్ ఆల్వేస్ కీప్ వేరియబుల్స్ అండ్ లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ అండ్ అదర్ సైడ్. అది -5 అటు వెళ్ళిపోతే +5 అయిపోతుంది. ఈ రెండిట్లో సబ్ట్రాక్షన్ చేస్తే 7 యాపిల్స్లో 2 యాపిల్స్ తీసేస్తే ఇంకెన్ని యాపిల్స్ ఉంటాయి? 5 ఉండదు, 5 యాపిల్స్ ఉంటాయి. 5x ఉంటుంది ఈక్వల్స్ టు 5. I told you clearly, whenever you see something like this, this means 2 into x. ఇంటూ అని మీనింగ్ ఏంటి? ఇంటూ అని. మరి ఇక్కడ కూడా ఏది? ఇక్కడ కూడా 5 అనేది ఇంటూలో ఉన్నట్టు ఇటు పంపించేస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది, క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. 1 సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్లో, అటు ఇటు సేమ్ వస్తుంది ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం సెకండ్ వన్. సెకండ్ వన్ ఏముంది? 5x మళ్ళీ 12 ఈక్వల్స్ టు దిస్ టైమ్ వేరియబుల్స్ 2 ఉన్నాయి, కాన్స్టెంట్స్ కూడా 2 ఉన్నాయి. చలో, ఇప్పుడు ఈ 2xని ఇటు పట్టుకొసుకున్నా. ఎందుకు ఇటు తీసుకొస్తున్నా? లెఫ్ట్ సైడ్లో ఉంది 5x పెద్దది కాబట్టి. 5x - 2x ఎందుకు? ఇది +2x, ఇటు వస్తే మైనస్. నెక్స్ట్ ఈ 12 ఇటు తీసుకెళ్తున్నా. సార్ 12 పెద్దది, అటు తీసుకెళ్ళాలి, నెంబర్స్ అన్ని రైట్ సైడ్ అంతే. -12 ఇటు వచ్చేస్తే +12, ఈ -6ని అలానే ఉంచి, నేనేం వదిలేయలేదాన్ని, అట్లా ఉంచి. 12లో 6 పోతే 6, 5లో 2 పోతే 3. ఓకే, నాకు x కావాలి. 6/3 ఎందుకు? నేను ఇప్పుడే చెప్పిన, ఇంటూ ఇటు వచ్చేది ఏమైతే డివిజన్ అవుతుంది. 3 1s 3 2s, ఆన్సర్ ఈజ్ జస్ట్ 2. చెక్ చేసుకో, కావాల్సి వస్తే 2 తీసుకొచ్చి నేను x ప్లేస్లో రాస్తున్నా. x ఎక్కడ కనపడితే అక్కడ ఏం రాస్తా? లెఫ్ట్ సైడ్ 2 రాసిన. 10 - 12 ఏమొచ్చింది? బట్ -2 ఎందుకు? బిగ్గర్ నెంబర్, సబ్ట్రాక్షన్ చేస్తాం. ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. సరే ఇక్కడ ప్లస్ లేదు, ప్లస్ పెట్టబోయి, లేదంటే పెట్టాలి. ఓకే, +10 - 12 సబ్ట్రాక్షన్ చేస్తే 12లో 10 పోతే 2, A2 నెగిటివ్ ఎందుకు? బిగ్గర్ నెంబర్ సైన్ -2. నెక్స్ట్ RHS చెక్ చేద్దాం. RHS ఏముంది? x ప్లేస్లో 2 రాస్తున్నాం. 4 ఇది 4 - 6 -2నే కదా. ఇగో ఇది -2, ఇది -2, కరెక్ట్ ఓన్లీ. ఇది చెకింగ్, దిస్ ఈజ్ డజంట్ నీడ్, బట్ జస్ట్ ట్రై ఫర్ అవర్ అండర్స్టాండింగ్ వెదర్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోనికి అనమాట. ఇందులో ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, చలో, ఎన్ని 2 క్వశ్చన్స్ ఇది చూద్దామా? జెడ్లో చూద్దామా? సరే, ఏదో ఒకటి చూడండి. 8m + 9 = 7m + 8. నేనేం చెప్పిన? వేరియబుల్స్ అని ఒక సైడ్. ఓకే, ఇందులో కూడా చిన్న వేరియబుల్స్ ఇటు తీసుకోవద్దు, ఎందుకు? నెగిటివ్ సైన్ రాకుండా. ఓకేనా? ఒకవేళ ఇక్కడ 9 ఉంది, ఈ 8 ఇటు తీసుకెళ్ళు, బెటర్. రైట్, నెంబర్స్ మాత్రం నువ్వు నెగిటివ్ పాజిటివ్ ఆలోచించకు, డైరెక్ట్ పంపించేసే. ఏమవుతుంది? అటు వస్తే మైనస్ అవుతుంది, -9 అవుతుంది. ఇది -1 ఎందుకు? 9 నుంచి 8 పోతే 1 కదా. అది కూడా ఏం 1? బిగ్గర్ నెంబర్ సైన్ -1. ఇది చూడండి, ఈ 2. 8లో నాకు 7 పోతే 1m. 8లో నేను 8లో 7 పోతే ఎంత? 1m. ఇప్పుడు నాకు కావాల్సింది m మాత్రమే. m ఎంత వచ్చేసింది? మళ్ళా 8 యాపిల్స్ ఉన్నాయి, 7 యాపిల్స్ అది తీసేసుకుంటూ మీ అన్నగాడు. నీ దగ్గర ఎన్ని ఉంటాయి? ఒకటే కదా. రైట్. నెక్స్ట్
సెవెంత్ వన్ ఫిఫ్త్ వన్ 7z ప్లస్ 13 ఈక్వల్స్ టు 2z ప్లస్ 4. చలో ఏది పట్టుకొస్తుంది చెప్పు. ఇది చిన్నగా ఉంది, ఇటు పట్టుకొచ్చేసాం జెడ్లు. 7zలో నుంచి 2z తీసేసినాం, స్టోరీ ఓవర్. నెంబర్స్ మాత్రం ఆల్వేస్ రైట్ సైడ్. 14లో నుంచి 13 తీసేసిన. ఎందుకు? ఈ 13 ప్లస్లో ఉంది, ఇటు పోతే మైనస్. అబ్బా 2 టార్గెట్స్ అంతే, ఏం లేదు. వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్నీ ఇంకొక సైడ్. కాన్స్టెంట్ అంటే తెలుసు కదా, ఆల్ఫాబెట్స్ లేనిది. మరి వేరియబుల్స్ అంటే XYZలు ఉన్నాయి. రైట్. ఇది 7లో నుంచి 2 తీసేస్తే 5 యాపిల్స్. జెడ్ అంటే ఇక్కడ ఎవరు? యాపిల్ ఏదో జీబ్రాస్. 7 జీబ్రాస్లో 2 జీబ్రాస్ అయితే 5 జీబ్రాస్. రైట్. 14లో 13 పోతే 1 కదా, 1 జీబ్రా అని రాయద్దు, ఇక్కడ ఏం లేదు, నెంబర్ ఇది. రైట్. జెడ్ ఈక్వల్స్ ఇది ఇంటూ కదా, బట్ ఇటు పోతే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఎందుకు ఇంటూ? 5z అంటే మీనింగ్ 5z అంటే మీనింగ్ ఏంది? 5 ఇంటూ జెడ్ అని. ఇంటూ నాటి పంపిస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది మళ్ళీ, అందుకే డివిజన్ చేసి. ఓకేనా? రైట్. యూ కెన్ ట్రై ద రిమైనింగ్. నెక్స్ట్ చూడండి, ఇందులో కూడా ఫస్ట్ 7 చూద్దాం. 7 ఏముంది? 3x ప్లస్ 4 ఈక్వల్స్ టు 5 టైమ్స్ x మైనస్ 2 ఉంది. ఓకే చలో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ ఇటు పట్టుకొస్తావు, 5 ఇటు పట్టుకొద్దాం. నీకు ఉన్న అండర్స్టాండింగ్లో ఇంటూలో ఉన్న బ్రాకెట్ అంటే ఇంటూ కదా, ఇంటూ పట్టుకొస్తే డివిజన్ అవుతుంది. ఓ బాయ్ చూడు, మళ్ళా డివిజన్ అయింది. ఏమైనా యూజ్ ఉందా? డివైడ్ చేస్తావు ఇట్లా ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేయలేము కూడా కదా. మరి అప్పుడు ఏం చేయాలి? ఇంటూ ఉంటే వై డోంట్ యు మల్టిప్లై ఇన్సైడ్ దిస్ 5? రైట్, 100% రైట్. 5 ఇంటూ ఎక్స్ 5x, 5 ఇంటూ 2 10. ఏ సింబల్? మైనస్. ఎందుకు ప్లస్? ఇది మైనస్, ప్లస్ మైనస్ ఉంటే మైనస్. 3x ప్లస్ 4. నేను దీన్ని ఏం చేంజ్ చేయాలి? రైట్. ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఆల్రెడీ యూజ్ చేసినాం ఈ మెథడ్. ఏంది? ఇది ఇటు పట్టుకొచ్చేస్తావు, ఇది ఇటు పట్టుకెళ్తావు. సరే రొటీన్ ఎందుకు కానీ, ఇక్కడ 3x చిన్నది కదా, ఇటు పట్టుకెళ్ళి ఏమవుతుంది? 5xలో నుంచి 3xని తీసేసినాం. ఇప్పుడు 10ని ఇటు పట్టుకొద్దాం. సార్ మీరు నెంబర్స్ రైట్ సైడ్ రాయమన్నారు. సరే రాద్దాం. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంది? 2x లెఫ్ట్ సైడ్లో రాసినాం. ఈ నెంబర్స్ రైట్ సైడ్లో రాద్దామని కదా, 14. ఓకేనా? యాక్సెప్టెడా? ఇప్పుడు నెక్స్ట్ x కావాలి నాకు. 14/2. ఎందుకు? ఇది ఇంటూలో ఉంది, ఇటు పంపిస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. 2 1 2 7. క్లియరా? రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్టోరీ 8 తీసుకుందాం. 8 కూడా కొంచెం తేడానే ఉంది కదా, తీసుకుందాం. 3 ఇంటూ t మైనస్ 3 ఈక్వల్స్ టు 5 ఇంటూ 2t మైనస్ 1. చలో, ఇంటూలో ఉంటే ఇప్పుడు ఏం చెప్పినా నేను? ఇంటూలో ఉంటే ఇంటూ చేయమని, అంతే కదా. రైట్, ఇంటూ చేద్దాం. 3 ఇంటూ 3 3 ఇంటూ t 3t. 3 ఇంటూ 3 9. ఏ సింబల్? మైనస్. ఎందుకు మైనస్? ప్లస్ మైనస్ మైనస్ ఏ. ఒకటి ప్లస్, ఒకటి మైనస్, మైనస్ ఏ. 5 2 10. టీ ఉంది, ఓయ్ మర్చిపోద్దు. 5 ఇంటూ 1 5. రైటా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చూడండి, ఇగో ఇది నెంబర్ పంపించేసిన. ఎందుకు? చిన్న టీ ఇటు పట్టుకొస్తే మైనస్ అవుతుంది. 10 టీలలో 3t తీసేస్తాం. టీలలో చిన్నది ఏదో, అందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు టీ ఇటు వచ్చిందంటే నెంబర్ అటు పోవాలి కదా మేడం. -9 ఇక్కడ ఇట్లా ఉంది, నేమ్ కదిలియలే. ఇది -5 ఇటు వస్తే ఏమవుతుంది? +5. క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా? రైట్. 10tలో 3t's పోతే 7t. 5లో నుంచి 9 తీసేయాలి. 5లో నుంచి 9 పోదు కదా సార్. 9లో నుంచి 5 తీసే 4 కదా. కాకపోతే బిగ్గర్ నెంబర్ ఏముంది? మైనస్. ఓకేనా? రైట్. ఇప్పుడు నాకేముంది? 7t ఈక్వల్స్ టు -4, t ఈక్వల్స్ టు -4/7. ఎందుకు? ఇంటూలో ఉన్న టీ వస్తే డివిజన్ బోల్తే, క్యా బోల్తే? డివిజన్ బోల్తే. దట్స్ ఇట్. ఇంతే ఇంకా. రైటా? మిగిలిన మీరు చేయండి, చాలా సింపులే మనకు. ఇందులో ఇది చెప్తా, మీరు దాని కింద చేయండి, పై చేయండి. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దిస్ వన్ నౌ. ఓకే రైట్. చలో, ఏముంది? 3 టైమ్స్ ఆఫ్ 5z - 7, 2 టైమ్స్ ఆఫ్ 9z 11, 4 టైమ్స్ ఆఫ్ 8z. ఎన్ని ఇస్తాను? 111. అబ్బో పెద్ద నెంబరే. చలో, ఇగో లోపల మల్టిప్లై చేస్తాం. ఎందుకు? బ్రాకెట్ ఉందంటే లోపల మల్టిప్లై అయ్యాలి. 3 ఇంటూ 5 15z, 3 ఇంటూ 7 21.
ఓకేనా, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ ఇప్పుడు బీ కేర్ఫుల్ వస్తుంది మనకు, ఇంకా వస్తుంటుంది అప్పుడు తెలుస్తుంది. ప్లస్ 2 × 9 18 జెడ్ ఉందయ్యా, పక్కన జెడ్ ఉంది. 2 × 11 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 × 11 22. మళ్ళీ ఏమైనా జడ్లు పుడ్లు వస్తాయా? లేదు కదా, ఇక్కడ ఏం లేదు కదా, రాదు. 4 8 32 ఏముంది, జెడ్ ఉంది, పక్కన రాయాలి. ఓకేనా, జెడ్ ఉంటే పక్కా రాయాలి. రైట్. నెక్స్ట్ 4 × 7 28 కదా, మైనస్ ఉంటే మైనస్, ఈ మైనస్ 1 1 1 అట్లనే ఉంటుంది. ఇప్పుడు బాగా ఆలోచించు, అన్నీ ఒక సైడ్ తీసుకొచ్చేద్దాం, ఈ కూడా ఇటు పట్టుకొచ్చేద్దాం కదా, లేకపోతే నెంబర్స్ అన్న అటు పంపించేద్దాం. ఫస్ట్ అయితే 15 జెడ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాసిన. నెక్స్ట్ జెడ్ ఎవరు ఉంది, 18 జెడ్ ఉంది, దాని పక్కన రాసిన. ఏం ట్రాన్స్పోజిషన్ కాదు ఇది, ఈక్వాలిటీకి ఏం ట్రాన్స్పోజ్ చేయట్లేదు నేను, ఇవి పక్కన ఉన్నాయి ఒక దగ్గర రాసిన. దెర్ ఇస్ నో సైన్ చేంజ్. మళ్ళీ ఇటు రాశారు సార్ -18 రాయలే మీరు అనుకోవద్దు, ఏదైతుందో అవి ఒక దగ్గర రాసినాం అంతే. ఇప్పుడు 32ని మాత్రం ఇటు పట్టుకొస్తున్నాం, ఎందుకు, బట్ రైట్ సైడ్లో ఉన్నాడు, ఈక్వాలిటీకి రైట్ సైడ్లో ఉన్న ఇటు పట్టుకొస్తే -32 జెడ్. ఇటు వరకు ఓకేనా. నెంబర్స్ చూడండి, ఇంకా నెంబర్స్ ఇప్పుడు నాకు 1 1 11 నెగిటివ్లో ఉంది, ఇట్లనే ఉంచు, దీన్ని ఏం కదిలించట్లేదు ఈ ప్లేస్ నుంచి. 28ని కూడా నేను కదిలించట్లేదు, ప్రాబ్లమే లేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు చూడు, మంచిగా చూడు, ఇది నెగిటివ్, అటుపోతే ఏమవుతుంది, పాజిటివ్. ఏమవుతుంది బట్ పాజిటివ్ అవుతుంది. 21 ప్లస్ అయింది, ఇది కూడా నెగిటివ్, ఇటు వస్తే ఏమవుతుంది +22. క్లారిటీ ఉందా? ఇది నెగిటివ్ అటుపోతే పాజిటివ్, ఇది నెగిటివ్ అటుపోతే పాజిటివ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వాలిటీ. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ నెంబర్స్, ఇవన్నీ వేరియబుల్స్. ఇప్పుడు మంచిగా ఆలోచిద్దాం, ఏంటి ఇంటీజర్స్ తెలవాలి. ఏంటిది అది ఇంటీజర్ స్టోరీ? సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి, సింపుల్. సేమ్, ఇగో సేమ్, క్లాప్, యాడ్. ఓకే, డిఫరెంట్ ఉంది, గిట్లా ఎవడన్నా క్లాప్ చేశాడా? ఇట్లా డిఫరెంట్, ఇగో ఇది ఇట్లుంది, డిఫరెంట్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఇవి రెండు సేమ్ సైన్ ఉన్నాయి, బట్ ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను నేను. ఎంత వస్తుంది? 30 ఎంత, 33నా, 33 వచ్చింది. 33 జెడ్. మళ్ళీ -32 ఉంది, అట్లనే ఉంచిన నేను. చలో, పాజిటివ్స్ ఉన్నాయి ఇవి రెండు సేమ్ సైన్ ఉన్నాయి, పాజిటివ్ ప్లస్ ఉన్నాయి. 43 వచ్చేసింది ఆన్సర్. ఈ రెండు యాడ్ చేస్తే ఇవి కూడా సేమ్ ఉన్నాయి, సేమ్ సైన్ ఉన్నాయి. 1 1 1 28 యాడ్ చేస్తున్నా. ఓకేనా. 139 సేమ్ సైన్ పెట్టాలి. మళ్ళీ చూడండి, సేమ్ ఉంటే యాడ్ చేయాలి. ఏదైతే బిగ్గర్ నెంబరో అదే సైన్. ఇది ప్లస్ ఉంది, ప్లస్ పెట్టినా, ఇది దీని ఏం కదిలేయాలి. ఇవి రెండు సేమ్ సైన్, ఈ రెండిట్లో బిగ్గర్ నెంబర్ ప్లస్సే ఉంచినాయి, ఇక్కడ +43. ఇవి రెండు సేమ్ సైన్ ఉన్నాయి. సేమ్ ఉంటే ఏం చెప్పినా నేను, సేమ్ ఉంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 139 వచ్చింది. ఇందులో బిగ్గర్ నెంబర్ సైన్ అట్లనే. ఇప్పుడు చూడండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 33లో 32 పోతే 1 జెడ్. నెక్స్ట్ 43లో నుంచి 139 తీసేయాలి, ఎందుకు, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి. మరి 139లో 43 తీసేస్తే ఎంత, 6, ఇక్కడ 9. బారో తీసుకున్నాం, బారో. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, 96 వచ్చింది, బిగ్గర్ నెంబర్ సైన్ -96, జెడ్ ఈక్వల్స్ టు -96. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది, బట్ ఈజీ ఓన్లీ. నెక్స్ట్ ఇందులో ఏది చూద్దాం, ఎక్స్ చూద్దామా, ఎన్ చూద్దామా? సరే, ఎన్నే చూద్దాం, పట్టండి. ఎన్ చూద్దాం. ఏముంది క్వశ్చన్, డైరెక్ట్ రాయన. 3 × n 3n, 3 × 4 12, 2 × 4n 4 2 8n, 2 × 5 -10. ఎందుకు -10? ప్లస్ ఇంటూ మైనస్ కదా. రైట్, ఈక్వాలిటీ ఉంది, ఈక్వల్. 5 × n 5n, 5 × 2 10. ఓకేనా. +16, మళ్ళీ ఏం మల్టిప్లై చేయొద్దు, ఇది ఇట్లా. ఓకే, ఇది వరకే మల్టిప్లికేషన్ ఉంది, 16 అట్లనే ఉంది. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఆల్ వేరియబుల్స్ ఒక దగ్గర రాద్దాం. వీళ్ళిద్దరు వేరియబుల్స్ ఒక దగ్గర రాసిన. మళ్ళీ వీడు వేరియబులే, ఇటు పట్టుకొచ్చేస్తున్నాం. వాడు లెఫ్ట్ సైడ్ వస్తుంటే నెగిటివ్ తోకేసుకొని వస్తున్నాడు, ఎందుకు, వాడు పాజిటివ్ యాక్చువల్, ఇటు వస్తే నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం, ఈక్వాలిటీ పెట్టేద్దాం. ఈక్వాలిటీ, ఓకే, ఈక్వాలిటీ పెట్టేసి ఇప్పుడు స్టోరేజ్ ఇద్దాం. ఇప్పుడు నెంబర్స్, ఈ -12ని అటు పంపిస్తున్నా, +12, -10 ఇటు పట్టుకొస్తున్నా, +10. ఇక్కడ ఆల్రెడీ +10 ఉంది, 16 ఉంది, అట్లనే ఉంచేసే. అట్లా ఏం కదిలేలే నేను, రైట్ సైడ్ అట్లనే ఉన్నాయి. చలో, ఇవన్నీ పాజిటివ్స్ చూస్తారా,
ఇవన్నీ పాజిటివ్సే. సీదా యూ కెన్ యాడ్ ఇట్. 10 + 10 20, 20 + 16 36, 36 + 12 36 + 12 ఎంత 48. 48 పాజిటివ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇవి రెండు పాజిటివ్ ఉన్నాయి, యాడ్ చేస్తా ఎంత అవుతుంది 11n అవుతుంది. అవునా. 8 + 3 మైనస్ ఎవడు ఉన్నాడు -5n. 11 నుంచి 5 తీసేస్తే 6n కదా వాడు. ఓకేనా. 6n వచ్చేసింది. బిగ్గర్ నెంబర్ ఏంటిది ఈ రెండింటికి పాజిటివ్, ఇది పాజిటివ్ బిగ్గర్ +ఏ ఉంటుంది. ఇక్కడ అన్ని పాజిటివ్స్ +ఏ కాబట్టి ప్లస్లు రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. నెక్స్ట్ n కావాలి. ఇది ఇంటూలో ఉన్న 6 అటుపోతే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. 6 8 48. ఓకే 8 విల్ బి ద ఆన్సర్. ఓకేనా. I hope this session is very simple and clear. Just for practice session, this exercise will be there. You just whichever the leftover sums I gave it as a try it by yourself. Please try to do it and let me know comment section whether you are able to solve those questions or not. Okay, I hope you are following my videos and just whether you are able to understand or not, let me know. Then I would teach somewhat better than these previous videos. Thank you.